మేడం మేము అప్పటి నుంచి గమనిస్తున్నాం, మీరు కూడా ఇక్కడ పొద్దుంచి ధర్నా అవుతుంది, ఆ ధర్నా దగ్గర నిల్చొని చూస్తున్నారు. మీరు ఎవరో పేరెంట్స్ నెంబర్ వచ్చినట్టున్నారు. ఈ లవ్ జిహాద్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం ప్రకారం లవ్ జిహాద్ అనేది ఇట్స్ అ ఫుల్ ట్రాప్ అండి. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలు వెంటబడి వాళ్ళని మాయ మాటలు చెప్పి వాళ్ళతో లవ్ గివ్ అని చెప్పి ఒక 1 year ప్రేమకే ఇట్లా మ్యారేజ్ చేసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకొని ఒక కొడుకో కూతురో పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ వేరే పెళ్లి చేసుకోవడం కానీ, లేకపోతే పెళ్లి చేసుకున్న అమ్మాయిలని పాకిస్తాన్కి కానీ టెర్రరిస్టులకు అమ్మడం జరుగుతుంది. ఇంకొకటి ఈ లవ్ జిహాద్ అనే వాళ్ళు ముస్లిం అబ్బాయిలు ఎక్కువ 17 నుంచి 18 ఎవరైతే మైనర్ నుంచి మేజర్కి వెళ్తారో మేజర్ ఏజ్కి వెళ్తారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే మైనర్లో వాళ్ళని లవ్ అంటారు, మేజర్ వచ్చేస్తుంది కదా, ఇంకా వాళ్ళకి ఇట్లా మ్యారేజ్ చేసుకోవాల్సిన ఏజ్ వచ్చింది, ఇంకా వాళ్ళకి ఫుల్ ప్రియారిటీ వచ్చింది మ్యారేజ్ చేయడానికి అని చెప్పి మాయమాట చెప్పి మ్యారేజ్ చేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు ఏమంటారు, నువ్వు మీ ధర్మంని నమ్ము, కావాలంటే నువ్వు ఎట్లా కావాలంటే అట్లుండు అంటారు. ఒక్కసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏదైతే వాళ్ళు సైన్ పెడతారో అక్కడి నుంచి వాళ్ళని బుర్కా వేసుకోమని ఫోర్స్ చేస్తారు, ఇంటి నుంచి బయటికి వెళ్ళనియ్యరు, లైక్ ఖురాన్ చదవమంటారు, బీఫ్ తినమంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా మట్టుకు చూసుకుంటే కేసెస్ వస్తున్నాయి. టీఎస్సీ అని పంజగుట్ట పిఎస్లో, నాంపల్లి పిఎస్లో కూడా ఇట్లాంటి కేసెస్ చాలా వస్తున్నాయి. కాబట్టి మేము ఒక హెచ్చరిస్తున్నాం హిందూ అమ్మాయిలకి, ఏదో 20 నుంచి 25 years 18 years పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ మాటనే మీరు వినకపోతే రేపొద్దున వాళ్ళ మాటిని వాళ్ళతో వెళ్ళి ఏదో సూట్ కేసులో ఫ్రిడ్జ్లలో దొరికే బదులు ప్లీజ్ ఇప్పటి నుంచే కొంచెం అలర్ట్ తోటి ఉండాలి. ఇంకొకటి మీరు అనుకుంటుంటారు వాళ్ళు మమ్మల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళకేమొస్తుంది, వాళ్ళకి రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి వాళ్ళకి వాళ్ళు ఉండే ఏరియాని బట్టి మసీద్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇప్పుడు సపోజ్ ఈ క్యాస్ట్ అమ్మాయిని వేసుకుంటే ఒక ఇట్లా 1 lakh 2 lakhs అని వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఆ మనీ వస్తుంది. దానివల్ల కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ముస్లిమ్స్ అబ్బాయిని ఏమంటలేరు. మీరు చూస్తుండండి, ఇప్పుడు ఒక్కొక్కరు మినిమం 3 అమ్మాయిలు ఎంట పడతారు, దాంట్లో 2 పడిపోతారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఇవన్నీ అయిపోతాయి. మళ్ళీ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పాపులేషన్ పెరుగుతుంది. వాళ్ళ పాపులేషన్ పెరగంగానే మన హిందూస్ తక్కువైపోగానే ఇంకా వాళ్ళు మెజారిటీ ఎక్కువ ఉండేసరికి మన దాని మీద ఇప్పుడు అవుతున్నాయి కదా గుడిల మీద దాడులు, పెద్దమ్మ తల్లి గుడి మీద ఇట్లాంటి దాడులు ఎక్కువైపోతాయి. ప్లీజ్ హిందూ అమ్మాయిలు చాలా అలర్ట్నెస్తో ఉండండి. మీరు ఇప్పుడు అలర్ట్ లేకపోతే రేపు పొద్దున సూట్ కేసులలో ఫ్రిడ్జ్లో దొరికితే అది చూసి మీ పేరెంట్స్ బాధపడి మళ్ళీ అన్నదమ్ముళ్ళు బాధపడి మీరు ఒక్కరే కాదు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీరు అనుకుంటుండొచ్చు ముస్లిం అబ్బాయిలే కదా ముస్లిం అబ్బాయిలతోటే కదా మాట్లాడేద్దు అని, ముస్లిం అమ్మాయిలతో మాట్లాడచ్చు అని. మీరు ఇక్కడనే మీరు పప్పులో కాలుస్తున్నారు. మీరు ముస్లిం అమ్మాయిలతో మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు, లైక్ ఒక్కొక్కసారి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయిపోతుంటారు. వాళ్ళే మిమ్మల్ని వీళ్ళకి పరిచయం చేస్తారు కదా, మా అన్నయ్య, మా ఫ్రెండ్, మా కజిన్ అని. వాళ్ళు మీకు పరిచయం చేసేలోపు మీరు మీరు 2 మాటలు బాగున్నావు తిన్నావు అంటే వాళ్ళు ఇంకా మాటలు కలిపేసి మళ్ళీ మిమ్మల్ని టాక్సిక్ చేస్తారు. మీరు ఇది ఒక టాక్సిక్నెస్ కానీ మిమ్మల్ని నేను కట్టి పడేసినట్టు చూసుకోకండి. జస్ట్ థింక్ రేపు పొద్దున ఏమవుతుందో గురించి ఆలోచించండి. కానీ ఈరోజు మమ్మల్ని ఇట్లా కట్టి పడేస్తురు, మమ్మల్ని రూమ్లలో వేసేస్తురు అని చెప్పి ఆలోచించకండి. మీకు కావాలంటే ఒక్కసారి కేరళ స్టోరీస్ కానీ ఇట్లాంటి మూవీస్ వచ్చినాయి, ఇప్పుడు కేరళ స్టోరీస్ ఇట్లాంటి మూవీస్ వచ్చినాయి, ఒకసారి అది చూడండి, తెలుస్తుంది మీకు కూడా. థ్యాంక్ యూ.